హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకేఆర్ లైఫ్ స్టైల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 34. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య గారు. ఏమాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండా చీరలు చుడీదార్లు మాత్రమే వేసుకొని లేడీ సూపర్ స్టార్ అయిన హీరోయిన్ కూడా సౌందర్య గారే. తెలుగు సినీ వినీలాకాశంలో అగ్రతారలతో జతకట్టిన చందమామ మన సౌందర్య గారు. ఒకప్పటి బిజీయెస్ట్ హీరోయిన్. చనిపోయే నాటికి కూడా సౌందర్య గారి చేతిలో సినిమాలున్నాయి. ఉన్నట్టుండి మనందరికీ అందనంత దూరానికి వెళ్ళిపోయిన సౌందర్య ఈ రోజుకి ప్రతి ప్రేక్షకుడికి గుర్తున్నారు. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సౌందర్య గారి బయోగ్రఫీ ఇంకా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో చూసేద్దాం. ముందుగా సౌందర్య గారి అభిమానులందరూ ఈ వీడియోని లైక్ చేసేయండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బయోగ్రఫీ. సౌందర్య గారి అసలు పేరు కెఎస్ సౌమ్య. సౌందర్య గారు 18th జూలై 1972న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. సౌందర్య గారు ఎంబీబీఎస్ స్టూడెంట్. అయితే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కోర్స్ని డిస్కంటిన్యూ చేసేశారు. 1992 నుంచి కన్నడ సినిమాతో తన సినిమా కెరీర్ని స్టార్ట్ చేశారు సౌందర్య గారు. ఫ్యామిలీ. సౌందర్య గారి తండ్రి గారి పేరు కెఎస్ సత్యనారాయణ గారు. ఈయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఫిలిం రైటర్ ఇంకా ప్రొడ్యూసర్ కూడా. తల్లి గారి పేరు మంజుల. ఈమె హౌస్ వైఫ్. 2003 ఏప్రిల్ 27న సౌందర్య గారు జిఎస్ రఘు గారిని పెళ్లి చేసుకున్నారు. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సౌందర్య గారికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. అతని పేరు అమర్నాథ్. కెరీర్. సౌందర్య గారి తండ్రి సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తి కావడంతో సౌందర్య గారి ఇంటికి తరచుగా సినిమా వాళ్ళు వస్తూ ఉండేవారు. చిన్నతనంలో సౌందర్య గారిని చూసిన ఒక కన్నడ దర్శకుడు బాలనటిగా సౌందర్య గారిని పరిచయం చేయాలి అని అనుకున్నారు. అయితే సౌందర్య గారి తండ్రి కెఎస్ సత్యనారాయణ గారు ఇందుకు ఒప్పుకోలేదు. సౌందర్య గారు మాత్రం తండ్రితో కలిసి షూటింగ్ లొకేషన్స్కి, డబ్బింగ్ థియేటర్లకి వెళ్తూ ఉండేవారు. సౌందర్య గారు 10th పూర్తయిన తర్వాత ఒకసారి రికార్డింగ్ కోసం తన తండ్రి గారితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారి దగ్గరికి వెళ్ళారు. ఈయన సినిమా రచయిత కూడా. ఈయన రాసుకున్న ఒక కథలో సెకండ్ హీరోయిన్ కోసం చాలా మందిని పరిశీలించారు. అయితే ఆయనకి ఎవ్వరూ నచ్చలేదు. సౌందర్య గారిని చూడగానే ఆ పాత్రకి సౌందర్య అయితే చాలా బాగుంటుంది అని ఆయన అనుకున్నారు. దీనితో సౌందర్య గారి తండ్రిని హంసలేఖ గారు చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే కావడం, ఎలాగో సెలవులు కూడా కావడంతో ఆయన ఒప్పుకున్నారు. అయితే సౌందర్య గారు మొదట్లో అంతగా ఇష్టపడలేదు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు చెయ్యమని సలహా ఇచ్చారే కానీ ఫోర్స్ చేయలేదు. ఆ తర్వాత హంసలేఖ గారు స్వయంగా ఇంటికి వచ్చి అడగడంతో సౌందర్య గారు ఒప్పుకున్నారు. హంసలేఖ గారు చెప్పినట్టుగానే త్వరగానే షూటింగ్ని పూర్తి చేసేశారు. అదే గంధర్వ సినిమా. ఎంబీబీఎస్ చేయాలన్న అంబిషన్ ఉండటంతో ఇంటర్ బైపీసీలో చేరారు సౌందర్య గారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో తన చదువుకి ఇబ్బంది కలగకుండా ఉంటే సినిమాలలో చేస్తానని తన తండ్రి గారికి చెప్పారు సౌందర్య గారు. ఈ సినిమా షూటింగ్ సౌందర్య గారి కాలేజ్ పూర్తయ్యాక సాయంత్రాలు చేసేవారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ చేసేవారు. అలాగే సెలవులలో షెడ్యూల్స్ అడ్జస్ట్ చేసుకొని షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా నన్నై తాంగి. గంధర్వ కంటే ముందు ఈ సినిమానే రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన త్రిపురనేని వరప్రసాద్ గారు తను తీస్తున్న రైతు భారతం సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా తెలుగులో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు సౌందర్య గారు. ఈ సినిమాలో కృష్ణ గారు హీరో. ఇటు తెలుగులోనూ అటు కన్నడలోనూ వరుసగా సినిమా అవకాశాలు రావడంతో కాలేజ్కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు సౌందర్య గారు. మల్లెమాల అధినేత మరియు సినిమా నిర్మాత అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిది డేరింగ్ క్యారెక్టర్. ఆగ్రహం సినిమా వైఫల్యంతో బాగా డిసప్పాయింట్ అయినా కూడా ఆ తర్వాత సేఫ్ గేమ్ ఆడకుండా రిస్క్ చేసి గ్రాఫిక్స్ సినిమా చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అదే అమ్మోరు. కోడి రామకృష్ణ దీనికి డైరెక్టర్. అమ్మోరుగా రమ్యకృష్ణని ముందే ఫిక్స్ చేసుకున్నారు. భక్తురాలి పాత్ర కోసం చాలా మందిని పరిశీలించారు.
బాబు మోహన్ గారు సౌందర్య పేరుని సూచించడంతో శ్యామ్ ప్రసాద్ గారు సౌందర్యని ఓకే చేశారు. ఈ సినిమాతో పాటు రాజేంద్రుడు గజేంద్రుడు, హలో బ్రదర్, అమ్మనా కోడల లాంటి సినిమాలతో తెలుగునాట బలంగా ముద్ర వేశారు సౌందర్య గారు. 1995 నుంచి సౌందర్య గారు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. హీరో వెంకటేష్ గారితో చేసిన పవిత్ర బంధం సూపర్ హిట్ అయింది. పెళ్లి చేసుకుందాం, ఆరో ప్రాణం, అరుణాచలం, చిరంజీవి గారితో చూడాలని ఉంది సినిమాలలో నటించారు. ఆ తర్వాత పెళ్లిపీటలు, శ్రీరాములయ్య, నిన్నే ప్రేమిస్తా సినిమాలు చేశారు. కృష్ణవంశీ డైరెక్షన్లో చేసిన అంతఃపురం సినిమా ఉత్తమ నటిగా సౌందర్య గారికి నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వెంకటేష్ గారితో రాజా, రజనీకాంత్ గారితో నరసింహ, నాగార్జున గారితో ఆజాద్, ప్రేమకు వేలాయిరా, ప్రేమకు స్వాగతం, బిగ్ బీతో హిందీ సినిమా అయిన సూర్యవంశం సినిమాలలో నటించారు. ఆ తర్వాత వరుసగా అన్నయ్య, జయం మనదేరా, ఎదురులేని మనిషి, శ్రీ మంజునాథ, దొంగాట, అధిపతి, శుభలగ్నం లాంటి సినిమాలలో నటించారు. నందమూరి బాలకృష్ణ గారి నర్తనశాల సినిమా కోసం ద్రౌపది పాత్రకి సౌందర్య గారిని ఎంచుకున్నారు. అయితే సౌందర్య గారు చనిపోవడంతో ఆ సినిమాని మధ్యలోనే ఆపేశారు. సౌందర్య గారు తెలుగులో 100కు పైగా సినిమాలలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి గారితో 5, నాగార్జున గారితో 6, సూపర్ స్టార్ కృష్ణ గారితో 6, వెంకటేష్ గారితో 7, జగపతి బాబు గారితో 10, మోహన్ బాబు గారితో 7, రాజశేఖర్ గారితో 4, హరికృష్ణ గారితో 2, సాయి కుమార్ గారితో 3, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారితో 4 సినిమాలలో నటించారు. సౌందర్య గారికి ప్రజాసేవ చేయాలనే సంకల్పం చాలా బలంగా ఉండేది. తన తండ్రి పేరు మీద ఎన్నో స్కూల్స్, కాలేజెస్ స్థాపించారు. అయితే రాజకీయాలలో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అని భావించి బీజేపీ సిద్ధాంతాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరారు సౌందర్య గారు. ఆ టైంకి సౌందర్య చేతిలో 2 తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి శ్వేతనాగు, మరొకటి మోహన్ బాబు గారితో శివశంకర్. శ్వేతనాగు సినిమా షూటింగ్ పూర్తయిపోయింది, కానీ శివశంకర్ ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమా షూటింగ్ కొంచెం చేశాక మిగిలిన పార్ట్ ఎన్నికలు పూర్తయ్యాక చేస్తానని చిత్ర యూనిట్కి తెలిపారు సౌందర్య గారు. 2004 ఎన్నికలలో బీజేపీ అండ్ టీడీపీ అలియన్స్లో కరీంనగర్లో ఉన్న నిర్మల్ ఇంకా ఆదిలాబాద్లో జరుగుతున్న మీటింగ్లో ప్రచారం చేయడానికి సౌందర్య గారిని పిలిచారు. ఏప్రిల్ 17, 2004న బెంగళూరులో జక్కూర్ ఎయిర్పోర్ట్లో తన కోసం స్పెషల్గా పంపిన హెలికాప్టర్ ఎక్కారు. అప్పటికి సౌందర్య 5 నెలల గర్భవతి కూడా. సౌందర్య గారితో పాటు ఆమె అన్నయ్య అమర్నాథ్ కూడా ఆ హెలికాప్టర్ ఎక్కారు. 11 గంటలకి ఆ హెలికాప్టర్ బయలుదేరింది. గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాలకే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో పైలట్ హెలికాప్టర్ని గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్లో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ల్యాండ్ అవ్వడానికి మరో 100 అడుగుల దూరంలో ఉందనగా హెలికాప్టర్ అదుపు తప్పి హెలికాప్టర్ ముందు భాగం నేలకి బలంగా ఢీకొట్టి క్రాష్ అయ్యి ఫైర్ అయిపోయింది. ఈ ప్రమాదంలో సౌందర్య గారితో పాటు ఆమె అన్నయ్య అమర్నాథ్, మిగిలిన వాళ్ళు స్పాట్లో మరణించారు. 5 నెలల గర్భవతి అయిన సౌందర్య గారు ఆకాశ వీధి నుంచే ఆకాశానికి వెళ్ళిపోయారు. అలా ఒక ధృవతార తిరిగి తన స్వర్గానికి వెళ్ళిపోయారు. సౌందర్య గారు మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఆస్తి కోసం తగాదాలు పుట్టాయి. సౌందర్య గారు వదిన గారు సౌందర్య గారు రాశారని ఒక వీలునామా చూపించారు. ఎంతకీ ఈ గొడవలు సద్దుమణగకపోవడంతో సౌందర్య గారికి బాగా దగ్గరైన స్నేహితుడు జగపతి బాబు గారు కలగజేసుకున్నారు. కోర్టు వరకు వెళ్తే ఎవరికీ ఏం దక్కదని తెలియడంతో అప్పుడు వాళ్ళు రాజీ కుదుర్చుకున్నారు. అవార్డ్స్. సౌందర్య గారు కోట్ల మంది ప్రజల అభిమానంతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. మొత్తం 6 ఫిలింఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 2 కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డులు అందుకున్నారు సౌందర్య గారు. సోషల్ సర్వీస్. సౌందర్య గారు తన తండ్రి కెఎస్ సత్యనారాయణ గారి పేరు మీద బెంగళూరులో అనాథ పిల్లల కోసం 3 స్కూల్స్ని ఓపెన్ చేశారు. తను ఉన్నంతకాలం ఆ స్కూల్స్ని దగ్గరుండి చూసుకున్నారు సౌందర్య గారు. సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆమె తల్లి మంజుల గారు ఆ స్కూల్స్ని చూసుకోవడంతో పాటు అమర్ సౌందర్య విద్యాలయాస్ పేరుతో అనాథల కోసం ఇంకొన్ని స్కూల్స్తో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా స్థాపించారు. హౌస్.
సౌందర్య గారు పుట్టింది కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో గంజిగుంట అనే ఊర్లో. ఈ ఊర్లో సౌందర్య కుటుంబానికి ఇల్లు ఉంది. ఆ తర్వాత సౌందర్య గారు బెంగళూరులో ఎంతో ఇష్టపడి ఒక ఇంటిని కొనుక్కున్నారు. సౌందర్య గారు బతికి ఉన్నప్పుడు ఈ ఇల్లు వెలిగిపోతూ ఉండేది. సౌందర్య గారు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆమె తల్లి మంజుల గారు ఆ ఇంటి బాధ్యతలు చూసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉండట్లేదు. దీనితో ఆ ఇల్లు బూత్ బంగ్లాలా తయారైందని సినీ నటి ఆమని గారు చెప్పారు. నెట్వర్త్. సౌందర్య గారు చనిపోయే వరకు కూడా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్, మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్. ఆ రోజుల్లోనే సౌందర్య గారి ఆస్తి దాదాపుగా 100 కోట్లకు పైనే అని ఆమె కుటుంబ సభ్యులే చెప్పారు. ఎండోర్స్మెంట్స్. సౌందర్య గారు ఎలాంటి బ్రాండ్స్కి కూడా ఎండోర్స్ చేయలేదు. కానీ ఏపీ గవర్నమెంట్ తీసిన ఎన్నో సోషల్ అవేర్నెస్ యాడ్స్లో నటించారు. సో చూశారు కదా, ఇది మన మరో మహానటి సౌందర్య గారి బయోగ్రఫీ. సావిత్రి గారి బయోపిక్ తీసినట్టు సౌందర్య గారి బయోపిక్ కూడా తీస్తే బాగుండును. ఒకవేళ తీసినా సౌందర్య గారిని పోలిన నటి, ఆమె పాత్రని పోషించగలిగే నటి ఉన్నారా? ఏమో చూద్దాం. మన నెక్స్ట్ వీడియోలో మరో సెలబ్రిటీ లైఫ్ స్టైల్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.